హాయ్ అండి, వెల్కమ్ టు వివికే ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో అయితే మటన్ కర్రీ అండి. వీడియోలోకి వెళ్ళిపోద్దాం. 1/2 kg క్లీన్ చేసుకున్న మటన్లో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, టేస్ట్కి తగినంత సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక అరనిమ్మ చెక్క వేసి అంతా మ్యారినేట్ చేసి అరగంట ఉంచుకుందామండి. మటన్ పక్క నుంచి ఇంకా ఒక మిక్సీ జార్ తీసి మసాలా గ్రేవీ చేసుకుందామండి. దానికి ఒక అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగీలు, ఒక 7-8 జీడిపప్పు పలుకులు, ఒక చిన్న బిర్యానీ ఆకు చిన్న పీస్ అండి, పెద్దదైతే చేదైపోతుంది, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పావు మొక్క ఎండు కొబ్బరి అండి, చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసుకొని, ఒక 5 ఎండుమిర్చి మొత్తం వేసాక ఒకసారి డ్రైగా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసి పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి నేనైతే కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఇక్కడైతే నేను 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి, 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నాక 1 నిమిషం ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకుందామండి. వేసుకున్నాక అంతా కలిపి మటన్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండా ఉడికించుకుందామండి. ఒక 50% మటన్ అయితే విజిల్ పెట్టకుండానే ఉడికిపోవాలండి. మూత తీసి చూద్దామండి. మటన్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా వేసి మొత్తం కలిపాక ఇందాక మనం మసాలా పేస్ట్ మిక్స్ చేసి ఉంచాం కదండి, అది కూడా వేసుకుందాం. 10 నిమిషాలు ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. మూత పెట్టి ఉంచి ఫ్రై అవ్వాలి. మటన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక గ్రేవీకి తగినంత వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసి అంతా కలిపి, ఇంకా కారం అది ఏం అవసరం లేదండి, ముందుగానే వేసుకున్నాం కదా సరిపోద్ది అదే కారం. సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లో వేసుకుందామండి. వేసుకున్నాక మూత పెట్టి 8 విజిల్స్, నేనైతే 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను అంతే. లేతదైతే మీరు 6 విజిల్తో ఆపేయచ్చు. మూత తీసి చూద్దాం. చూడండి, కొత్తిమీర వేసాక ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.